హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. ఈరోజు అయితే నేను మా హస్బెండ్ ఒక చోటుకు వచ్చాం, ఎగ్జిబిషన్. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు. ఇది వచ్చేసి లాలా ల్యాండ్ ఎగ్జిబిషన్ అనమాట. సో మా కజిన్ స్టాల్ పెట్టింది ఫుడ్ది, సో అందుకే వచ్చాం మెయిన్ రీజన్ అయితే. అండ్ నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి చూద్దామని అయితే వచ్చాము. వెళ్తున్నాము, ఆన్ ద వేలో ఉన్నాం. ఈవినింగ్ అనమాట, మేము ఈవినింగ్ వచ్చాము ఎందుకంటే మా కజిన్ స్టాల్ కూడా ఈవినింగే ఉంటుందని చెప్పి. సో మీలో ఎంతమంది ఆల్రెడీ లాలా ల్యాండ్కి వెళ్ళారు, ఐ మీన్ ప్రీవియస్ సీజన్స్ కింద కామెంట్ చేయండి. లేదా ఎప్పుడు వెళ్ళలేదా, వెళ్ళకపోతే వీడియో చూడండి సో దట్ మీకు ఎలా ఉంటుంది అన్నది కూడా తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే నేను ఎలా రెడీ అయ్యానో అయితే చూపించేస్తాను. నేనైతే స్వెట్ షర్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ టైం అండ్ హైదరాబాద్లో చలి విపరీతంగా ఉంది. సో అందుకే స్వెట్ షర్ట్ వేసుకున్నా, జీన్స్తో పేర్ చేసుకున్నా అండ్ హెయిర్ లీవ్ చేసుకుని ఈ బ్యాగ్తో అయితే పేర్ చేసుకున్నాను. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో, సో ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ టు గో టు లాలా ల్యాండ్ అనమాట. సో ఇంకా వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం లాలా ల్యాండ్కి. సో ఇదైతే హైటెక్స్ గ్రౌండ్స్లో జరిగిందనమాట. 16th అంటే లాస్ట్, ఐ మీన్ మొన్న సండే. సో 16th హైటెక్స్ గ్రౌండ్స్లో అయితే జరిగింది. సో టికెట్ అయితే అక్కడే తీసుకోవాలన్నమాట. సో నేను ముందు చూపిస్తాను టికెట్ తీసుకోవడం అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే పార్కింగ్కి వెళ్ళాం. సో పార్కింగ్ అప్పటికే ఫుల్ ఉంది. మేము ఏమనుకున్నామంటే అందరూ ఈవినింగే వస్తారేమో, మార్నింగ్ నుంచి ఉన్నారేమో అనుకున్నాము. కానీ మేము పప్పులో కాలేసాం. మార్నింగ్ నుంచి క్రౌడ్ అయితే ఉన్నారంట, మా కజిన్ చెప్పింది. సో నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం ప్రతి షాపు నీట్గా అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మనం మధ్యాహ్నం లైక్ 11 ఆర్ 11 to 3 మధ్యలో వెళ్తే కొంచెం అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. సో ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసేసుకుని వాళ్ళు ఇలా ట్యాక్స్ ఇస్తారనమాట, అవి హ్యాండ్కి వేసుకుని అయితే వెళ్ళాలి. సో ఇంకా అవి తీసేసుకుని పెట్టేసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాం. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఇలాగ నీట్గా ఒక జెయింట్ వీల్ టైప్ ప్రాప్ పెట్టి లాలా ల్యాండ్ అని లైట్స్తో పెట్టారు. సో నైట్ లైట్స్ వేస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. అండ్ సైడ్ లెఫ్ట్లో ఇలాగా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం ఫోటో బూత్ అయితే అరేంజ్ చేశారు. సో అందరూ పిక్స్ దిగుతున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. సో ఫస్ట్ మేము వెళ్ళగానే కజిన్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాం. మా కజిన్ స్టాల్ నేమ్ వచ్చేసి టేస్ట్ ఆఫ్ భీమవరం. తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో వెళ్ళి ఫస్ట్ అయితే మా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ తిన్నాక మేము ఏం తినలేదు. సో పచ్చిమిరపకాయ బజ్జీ, ఐ మీన్ మిర్చి బజ్జీ అండ్ కాజు చికెన్ పకోడీ అయితే ఆర్డర్ చేసుకుని చెప్పేసుకున్నాం. నేను మిర్చి బజ్జీ వీడియో తీయడం మర్చిపోయా, తినేసాను అనమాట. సో ఇదైతే కాజు చికెన్. అండ్ అప్పటికే క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారండి. మీరే చూడొచ్చు వీడియోలో. క్రౌడ్ అయితే విపరీతంగా ఉన్నారు. అందరినీ గుద్దుకుంటూ వెళ్ళడమే సరిపోయింది. అందుకే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఎవరైనా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి, నాలాగా లేట్ చేయొద్దు. దీన్ని బట్టి నాకైతే అర్థమైంది. నెక్స్ట్ టైం పక్కా ఎర్లీగా అయితే వెళ్ళాలి అని చెప్పి. సో చికెన్ పకోడీ తిన్నాక వేరే ఫుడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఇంకా ఫుడ్స్ ఏమున్నాయని చెప్పి. సో ఇక్కడ నాకు లేజీ బాయ్ పిజ్జేరియా కనిపించింది. అక్కడ ఒక పెప్పరోనీ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసి చూస్తున్నాం అనమాట వాళ్ళు చేస్తున్నప్పుడు. అండ్ మా పిజ్జా అయితే రెడీ అయిపోయి మాకు ఇచ్చేసారు. అండ్ వీటితో పాటు ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి, లైక్ డిజర్ట్స్, కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా కబాబ్స్, ఫ్రాంకీస్, పానీపూరి, పావ్ బాజీ, అలాగే మా కజిన్ వాళ్ళు పెట్టినట్టు బజ్జీలు, బజ్జీ మిక్చర్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ వెనకాల మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ అయితే చాలా హ్యాపెనింగ్ ప్లేస్లో అయితే ఉంది. అండ్ మధ్య మధ్యలో షాపింగ్ చేసుకుంటూ. సో మేము ఇంకా పిజ్జా తింటూ వెనకాల మ్యూజిక్ ఇలా వస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా నేను వీడియో తీద్దామని అయితే అనుకోలేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాక లైవ్ పెడదామని అయితే అనుకున్నాను. సో దట్ అన్నీ క్లియర్గా చూపించవచ్చు అని చెప్పి. సో బాగా ప్రిపేర్ అయిపోయి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి అయితే వెళ్ళాను. అందుకే అక్కడికి వెళ్ళాక అక్కడ సిగ్నల్స్ లేవు అండ్ వెనకాల ఫుల్ మ్యూజిక్ ఉంది. సో నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది, అలాగే సిగ్నల్స్ లేవు, లైవ్ పెట్టడానికి అస్సలు కుదరలేదు. సో ఇంకా అప్పటికప్పుడు వీడియో తీద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో చూసారుగా క్రౌడ్ ఇంకా టైం అయ్యే కొలది ఇంకా క్రౌడ్ పెరిగిపోతున్నారు. అండ్ అక్కడ చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి, లైక్ క్యాండిల్ మేకింగ్, పెయింటింగ్, పోట్రీ, అలాగే కిడ్స్కి కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ పెయింటింగ్ కానీ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మీకు వీడియోలో చూస్తుంటే మీకే తెలుస్తుంది. సో అక్కడ టైం పాస్ అవ్వదు అనే ఆలోచన కూడా ఉండదు. మీరు కిడ్స్‌ని కూడా హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళకి కూడా కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ యాక్టివిటీస్ ఫ్రీ కాదు, యూ హ్యావ్ టు పే ఫర్ దట్. అండ్ మనం టికెట్
కూడా పే చేయాలి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. అండ్ పెట్ లవర్స్, డాగ్ లవర్స్కి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ డాగ్స్ కూడా అలౌడ్ అనమాట. హ్యాపీగా మీ డాగ్స్ని, పెట్స్ని తీసుకొచ్చి ఇలాగ హ్యాపీ డోగో అని ఉంది అక్కడ పెట్టారనమాట. అండ్ యూ కెన్ ఆల్సో టేక్ దెమ్ అలాంగ్ విత్ యూ అనమాట. స్టాల్స్ అవి విజిట్ చేసినప్పుడు నథింగ్ టు వరీ. అండ్ కిడ్స్ కూడా డాగ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఒక డాగ్ని చూసారా, నాతో పాటు మీరు కూడా ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా చూసారా? ఏంటంటే ఒక డాగ్‌కి టెయిల్‌కి కలర్స్ ఉన్నాయన్నమాట. నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నేను ఫస్ట్ టైమ్ ఇలా చూడడం. పెయింట్ ఏమన్నా అనుకుంటా. లేకపోతే ఆ డాగ్స్‌కి అలాగే ఉంటాయా? కింద కామెంట్ చేయండి. ఐ డోంట్ థింక్ డాగ్స్‌కి అలా ఉంటాయని చెప్పి మేబీ ఏమన్నా స్ప్రేస్ అవి ఏమన్నా చేశారేమో. ఇందాక చెప్పాను కదా కిడ్స్‌కి కూడా యాక్టివిటీస్ ఉన్నాయని. చూసారు కదా ఇక్కడ కిడ్స్ అయితే పెయింటింగ్ అది ఎంజాయ్ చేస్తున్నారు క్రేయాన్స్ వాటితో. అండ్ జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. ఫ్యాషన్ లైక్ క్లోతింగ్ గానీ, కొన్ని బ్రాండ్స్ షూస్ కానీ, చెప్పులు గానీ ఇలా చాలా ఉన్నాయండి. టైం ఈజీగా అయిపోతుంది మీకు. యూ నో వాట్, హియర్ ఐ మెట్ 2 సెలబ్రిటీస్ అనమాట. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. నిఖిల్ విజయేంద్ర సింహ అండ్ వితికా షెరు. దే ఆర్ సో గుడ్ అనమాట. అందరితో బాగా సెల్ఫీస్ దిగారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, సెల్ఫీస్ ఇవ్వను అనకుండా. అండ్ వాళ్ళిద్దరూ స్టాల్స్ పెట్టారనమాట అక్కడ. వితికా గారేమో రీయూజ్డ్ థ్రిఫ్ట్ స్టోర్ పెట్టారు. నిఖిల్ కూడా థ్రిఫ్ట్ స్టోర్ ప్లస్ న్యూ పీసెస్ కూడా పెట్టారు. అండ్ ఇందాక వీడియోలో మీరు ఇంకో సెలబ్రిటీని ఎవరినైనా చూసారా? ఇఫ్ యూ హ్యావ్ సీన్ కింద కామెంట్ చేయండి ఎవరు అన్నది. మీకు క్లూ ఏంటంటే షీ ఈజ్ ఎ సింగర్ అండ్ షీ వెంట్ టు బిగ్ బాస్ అనమాట. సో నేను నిఖిల్‌తో పిక్ అయితే దిగాను. అండ్ దట్స్ వాట్ యూ హ్యావ్ సీన్ అనమాట ముందు క్లిప్‌లో. అండ్ వితికాతో పిక్ దిగడం అయితే నాకు కుదరలేదు. షీ ఈజ్ వెరీ బిజీ అనమాట. చాలామంది పిక్స్ దిగుతున్నారు అండ్ తెలిసిన వాళ్ళు వస్తున్నారు కదా! సో షీ ఈజ్ బిజీ. నాకు డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అందుకే దిగలేదు. బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్ అండ్ కూల్ అనమాట. అందరితో పిక్స్ బాగా దిగారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ స్టాల్స్ అవి క్లియర్‌గా తీయలేదు. ఐ నో బికాస్ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కదా! అస్సలు కుదరలేదు. దీన్ని బట్టి నెక్స్ట్ టైం నాకైతే అర్థమైంది. నెక్స్ట్ టైం పక్కా కొంచెం ఎర్లీగా వెళ్ళి ఏమన్నా ఇలా ఎగ్జిబిషన్స్ ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళి నీట్‌గా క్లిప్స్ అయితే తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సారీ ఒకవేళ క్లమ్జీగా ఉంటే వీడియో ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఇంకా వేరే స్టాల్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామనమాట. మొత్తం చూస్తున్నాము. అండ్ క్రౌడ్ వల్లే నేను వీడియోస్ అయితే సరిగ్గా తీయలేదు. అండ్ ఇక్కడ ఒక స్టాల్‌లో క్లోతింగ్ అయితే బాగుంది. అండ్ మా అత్తయ్య వాళ్ళు చూస్తున్నారనమాట. లైక్ ఇందాక కజిన్ పెట్టిందన్నాక స్టాల్ ప్రశాంతి వాళ్ళ మదర్ అనమాట. మీరు ఆల్రెడీ నా వీడియోస్‌లో చూసారు. ఈ బుడ్డోడిని అయితే పక్కా చూసుంటారు. ఎందుకంటే వీడు 2, 3 వీడియోస్‌లో అయితే కనిపించాడు. వాడు ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని చూపిస్తున్నాడు నాకు. అండ్ నేను వాడిని స్పెట్స్ అడిగితే ఇవ్వను అని వెళ్ళిపోతున్నాడనమాట వెనక్కి. అండ్ హి డిడ్ సమ్ క్యూట్ థింగ్స్. యూ వాచ్ ఇట్. హాయ్ చెప్పు అద్వైత్. హాయ్ హాయ్ చెప్పు. మీకు హాయ్ చెప్పి అండ్ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. సో నో దిష్టి అనమాట. క్యూట్‌గా ఉన్నాడు కాబట్టి నో దిష్టి. ఇంకా నైట్ బ్యాండ్ కూడా ఉందనమాట. లైక్ బ్యాండ్ క్యాప్రిషియో అనుకుంటా. ప్రొనౌన్సియేషన్ తప్పుగా చేస్తే ప్లీజ్ ఇగ్నోర్. నైట్ ఉందనమాట. 7:30, 8కి అలా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మేమైతే అప్పటిదాకా లేము. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అండ్ అన్నీ చూసాం కదా! అండ్ ఇంకొంచెం వేరే పని ఉందని చెప్పి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. కొంచెం సేపు మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి. మీరెవరైనా ఈ సీజన్ 7 లాలా ల్యాండ్‌కి వెళ్ళారా? మీకెలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. అండ్ మీరు లాలా ల్యాండ్‌కి వెళ్ళినట్లయితే మా కజిన్ స్టాల్‌లో ఫుడ్ తిన్నారా? కింద కామెంట్ చేసేయండి. అండ్ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.